ఏపీ బ్యావరేజీ సీఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలున్నాయి. అధికార వైసీపీకి కరుడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారాయన. వైసీపీ నాయకులకు లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని, ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అని ఆరోపణలున్నాయి. డిస్టిలరీస్ అన్ని అనధికారికంగా వైసీపీ చేతల వెళ్లడంతో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. జే బ్రాండ్ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేననే ఆరోపణలున్నాయి. దీంతో వాసుదేవరెడ్డి ఇంట్లో ప్రస్తుతం సోదాలైతే నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. ఏపీ బ్యావరేజీ సీఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుండి ఈ సోదాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలైతొస్తున్నాయి. ఇక అధికార వైసీపీకి కరుడుగట్టిన మద్దతుదారుగా ఆయన పనిచేశారు. వైసీపీ నాయకులకు లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని, ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో కూడా వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అని ఆరోపణలున్నాయి. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. జే బ్రాండ్ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేనని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దీంతో వాసుదేవరెడ్డి ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, వాసుదేవరెడ్డి ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏపీ పోలీసులు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం 6 గంటలకే ఏపీ పోలీసులు నానక్రామ్గూడలోని విల్లాలో ఉంటున్న వాసుదేవరెడ్డి ఇంటికి రావడం జరిగింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం 5వ నెంబర్ విల్లాలో ఆయన నివాసం ఉంటున్నాడు. ఆ విల్లా కూడా బినామీ పేరు మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడే ఆయన నివాసం కొద్ది రోజుల నుంచి ఉంటున్నాడని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం ఉంది. దీంతో ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు సిఐడి పోలీసులు మరికొంతమంది మొత్తం 3 వాహనాల్లో వచ్చి ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు ఆయన బేవరేజ్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాడు. మద్యం విక్రయాల్లో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గతంలో టీడీపీ ఆరోపించింది. ఎందుకంటే మద్యపానం నిషేధిస్తామని చెప్పేసి మొదట జగన్ చెప్పాడు, కానీ మద్యం రేట్లు భారీగా పెంచి విక్రయాలు జరిపారు. అది కూడా క్యాష్లెస్ కాకుండా మొత్తం నగదు రూపంలోనే విక్రయాలు జరిపారు. ఎక్కడ కూడా ఆన్లైన్ రూపంలో జరపకుండా భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపించింది. అందుకు అనుగుణంగానే వాసుదేవరెడ్డి కీలకమైన బాధ్యతలు పనిచేశాడు. ఇటు బెవరేజ్ డిపోల నుంచి మద్యం తయారీ నుంచితో పాటు బెవరేజ్ డిపోలో స్టాకు నిల్వ ఉంచి అదేవిధంగా వైన్ షాప్లోకి తరలించడంలో కూడా చాలా కీలక పాత్ర ఉంది. అనేక కొత్త బ్రాండ్లను ఏపీలో ప్రమోట్ చేశారు. బూమ్ బూమ్ బీర్ అని ఇలాంటి రకరకాల బీర్లతో పాటు మద్యాన్ని కూడా కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి విక్రయాలకు జరిపారు. అవి నాసి రకమైన మద్యం బ్రాండ్లను ప్రజలకు అందించారని చెప్పేసి కూడా నేరుగా చంద్రబాబు నాయుడు ప్రతి సభలో కూడా చెప్పడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని ధర తక్కువ చేసి అందిస్తామని చెప్పేసి ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పారు. అందులో భాగంగానే ఎలక్షన్ సమయంలో ముందుగా వైసీపీకే మద్యం నిల్వలు ఉండే విధంగా వాసుదేవరెడ్డి ప్రయత్నించారు. ప్రతిపక్షాలకి ఎలాంటి మద్యం దొరకకుండా చూసే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించే ఎలక్షన్ కమిషన్ ఆయనని ఎలక్షన్కి ముందే ఆ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా విధుల నుంచి తప్పించి ఎలాంటి ఎలక్షన్కి సంబంధించిన విధులు వాసుదేవరెడ్డికి ఇవ్వొద్దని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని ఆయనను పక్కకు పెట్టడం జరిగింది. ఈయన గతంలో వేరే శాఖలో పనిచేసే వాసుదేవరెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కడికి వచ్చి ఆయనకి ప్రత్యేకంగా బెవరేజ్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చి జగన్
ఆయనకి ఆ శాఖ కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీంట్లో భారీగా కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ సొమ్ము అంతా కూడా వైసీపీ నాయకులకు, జగన్ ప్రభుత్వానికి, జగన్ సొంత మనుషులకు చేరే విధంగా వాసుదేవ్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడని చెప్పేసి కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ కంపెనీలతో మాట్లాడారు, ఈ కొత్త బ్రాండ్లకు సంబంధించిన వాసుదేవ్ రెడ్డి డీల్ చేసిన విషయాలు, వీటన్నిటిపైన కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 3 బృందాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వచ్చారు. చాలా కీలకమైన డాక్యుమెంట్లని ప్రస్తుతం ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం ఇక్కడ నుండి చూడొచ్చు, ఆ 2 కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్ దగ్గరనే విల్లా నెంబర్ 5లో వాసుదేవ్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఉదయం నుంచి కూడా ఎవరిని లోనికి రాకుండా ఆయన నా ఇంట్లోనే ఉన్నారు. వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఏపీ పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి దానికి సంబంధించిన బెవరేజ్కి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా ఆ వాసుదేవ్ రెడ్డికి సంబంధించి మద్యం విక్రయాల్లో ఆయనకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డాడు. కాబట్టి వారికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తం అవినీతి కూడా బాగా జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వంలో టీడీపీ ఆరోపించింది ప్రభుత్వం పైన. దీనికి సంబంధించి ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఇంట్లో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు సంబంధించిన లావాదేవీలు, ఆయనకు సంబంధించిన ఆస్తులపైన కూడా భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆయన భారీగా కూడబెట్టాడని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు సోదాలు కొనసాగుతాయి అనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్పట్లేరు. చాలా కీలకమైన డాక్యుమెంట్లను ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత ఏపీ పోలీసులు ఇక్కడ మాట్లాడతారా, వివరాలు వెల్లడిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మద్యం కుంభకోణంలో ఏదైతే మద్యం తయారీ నుంచి కొత్త బ్రాండ్లకు సంబంధించిన విషయాల్లో కూడా వాసుదేవ్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. మద్యం స్కీమ్లలో కూడా భారీగా అవినీతి జరిగింది. వైన్ షాప్ల టెండర్ల విషయంలో కావచ్చు, వైన్ షాప్లకు సంబంధించిన నిర్వహణలో కూడా భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏపీ పోలీసులు ఈ సోదాలు చేయడంతో హాట్ టాపిక్గా మారింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.